ప్రభునందు మరి దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆస్వాదించి దీవించును గాక. మరొకసారి మరి ఈ విధంగా కలుసుకోవటాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనము రాకడ దినాల్లో ఉన్నాము, అంత్య గడియల్లో ఉన్నాము, అలాగే యుగాంతమందున్నాము అని కూడా మనము దేవుని యొక్క లేఖనాలు చెప్పబడిన ఒక్క లేఖనమైన దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. ఒక సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోవటానికి వీల్లేదు. ఎవరైతే దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వింటారో వారు ఆరోగ్యపరంగా ఆరోగ్యవంతులు అవుతారు. గొప్ప సమాధానం వారిలో కూర్చుంది. గొప్ప ఆత్మీయత కలిగిన వారుగా వారు మార్చబడతారు. ప్రాణాత్మ దేహాలను స్వస్థపరిచేది దేవుని యొక్క జీవము గల మాట. ఈ మాట ఎప్పుడైతే నువ్వు వింటావో, వినటమే కాకుండా నువ్వు అనుసరించి నడవాలి. ఎప్పుడైతే నువ్వు అనుసరించి నడుస్తావో దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయి. రెండవది, దేవుని మాట విని వాటి ఆజ్ఞలు అనుసరించి నడిచినప్పుడు మీలో బేదలైన వారే ఉండరట. పేదవారుగా ఎవరూ ఉండరు. దేవుడు ఆస్వాదిస్తే ఆ వ్యక్తి ఎన్నటెన్నటికీ ఆస్వాదించబడతాడు. దేవునిరా, ఈ రోజున అనేక మంది దేవుని బిడ్డలు దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినకపోవటాన్ని బట్టే లేమిని ఎదుర్కొంటున్నారు. రెండవది, సమస్యలు గుండా వెళ్తున్నారు. నీ దేవుని యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడిచినప్పుడు ఈ దీవెనలన్నీ మీ మీదకి వస్తాయి. ఎందుకంటే దేవుని వాక్యము ఎడల మీరు విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసము కలిగి ఉండాలి అని అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే ఎక్కువగా వింటారో, చదువుతారో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారు గొప్ప విశ్వాస వీరులుగా మార్చబడతారు. అయితే దేవునిగా నేను చెప్పేటటువంటి మాట ఏంటి అంటే, మనము అంత్య దినాల్లో ఉన్నాం, రాకడ దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా శాంతి లేదు, ఎక్కడ చూసినా పరిస్థితులు బాగాలేదు. ఏ దేశంలో చూసినా, లేకపోతే ఏ కుటుంబంలో చూసినా, ఏ వ్యక్తిలో చూసినా శాంతి లేదు, సమాధానము లేదు. రెండవది, పరిస్థితులు బాగాలేదు. ఎవరిని కదిలిపించినా నా పరిస్థితి ఏం బాగాలేదు అని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా దేవుని బిడ్డరా, దేవుని యొక్క రాకడ దినాల్లో ఉన్నాము. ఆ దినాలు ఎలా ఉంటాయి అని అంటే నోవాహు దినాల వలె ఉంటాయి. ఆ దినాలు ఎలా ఉంటాయి అంటే, మరి సొదొమ గొమొర్ర ప్రజలు ఎలాగైతే జీవిస్తూ వచ్చారో లోతు దినాల వలె ఉంటాయి. మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండిరి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి. అలాగనే మనిషి కుమారుని యొక్క రాకడ ఉండును. దేవుని యొక్క రాకడ ఎలా ఉంటుంది అంటే, దేవుని రాకడ ఏది కూడా ముందుగా చెప్పి రాడు. దొంగ ఆ ఇంటికి కన్నము ఎప్పుడు వేస్తాడో తెలియనట్లుగా, ఏమండి, ఆ ఇంటి యజమానికి తెలియనట్లుగా దేవుడు యేసయ్య మధ్యాకాశానికి రాబోతున్నాడు. మనము సంఘము ఎత్తబడే దినాల్లో ఉన్నాము. ఆ దినాలు ఎలా ఉంటాయి అంటే నోవాహు దినాల వలె ఉంటాయి. మనుషులందరూ తినటం, సంపాదించుకోవటం, పెళ్ళిళ్ళు చేసుకోవటం, దేవుని గురించినటువంటి సిద్ధపాటు అనేది ఎవరిలో కనిపించట్లే. దేవునిరా, ఇది ఎంతో
ఇటీవల విజయవాడకి భయంకరమైన వరద వచ్చింది. మరి ఎప్పట్లాగానే వర్షము అని అనుకున్నారు, కానీ దాదాపు 30 సెంటీమీటర్లు లేకపోతే 4-5 అడుగుల లేకపోతే 6 అడుగులు ఎత్తు కూడా ఒక్కొక్క చోట వచ్చినాయి. మొదటి అంతస్తులు పూర్తిగా నీళ్లతో నిండిపోయినాయి. అలాంటి వరదొచ్చి ఏమండి త్రాగటానికి నీళ్ళు లేక, తినటానికి ఆహారం లేక, లేకపోతే చాలామంది ఆ వరదలో చిక్కుకొని చాలామంది చనిపోయారు. చాలామంది ఒక అంతస్తున్న వాళ్ళు పైకి ఎక్కి వర్షంలో తడుస్తూ ప్రాణభీతితో అల్లాడారు. దేవుని కన్నుల ఎదుటే కొంతమంది కొట్టుకొని పోవటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ యొక్క విజయవాడ పరిస్థితి చూస్తే అది ఏ ఒక్కరూ ఆదుకోలేకపోయారు. డబ్బు ఉంది, ఎన్నో క్రెడిట్ కార్డులు ఉన్నాయి, లేకపోతే ఎంతో సైంటిఫిక్గా మనిషి బాగా అభివృద్ధి పొందాడు, కంప్యూటర్ అన్నీ అంత జ్ఞానం తెలుసు, కానీ వచ్చిన ఉగ్రతల నుంచి బయటికి ఎలా రావాలో తెలియలేదు. తినటానికి ఆహారం, త్రాగటానికి నీళ్లు, లేకపోతే దేవునిరా ప్రాణ భయముతో వారు బ్రతికారు. మనం అంత్య దినాల్లో ఉన్నాము. దేవుని రాకడ కూడా తెలియకుండా వచ్చేస్తుంది. తల్లి, నువ్వు సిద్ధపడుతున్నావా? నోవాహు దినాల్లో నోవాహు సువార్తను ప్రకటిస్తూ 120 సంవత్సరాలు తన ఉన్న ఆస్తి అంతా కూడా దేవుడు చెప్పినట్లుగా తన కొరకు రక్షణ వాడను కట్టుకున్నాడు. దేవునిరా, నీ జీవితంలో మారు మనసు పొందావా? బాప్తీసం తీసుకున్నావా? పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకున్నావా? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ప్రత్యేకంగా దేవునిరా అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక ఉండాలట. ఎందుకంటే ఈ దినాలు మంచి దినాలు కాదు, దినములు చెడ్డవి గనుక. ఈ దినాలు ఏంటంటే చెడ్డ దినాలు. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె ఉండక జ్ఞానిగా నడుచుకోవాలి. దేవుడు త్వరగా రాబోతున్నాడు. యేసయ్య మధ్యాకాశానికి వచ్చి తన సంఘాన్ని తీసుకుని వెళ్ళే గడియల్లో మనం ఉన్నాం. అలాంటి దినాల్లో నువ్వు ఎలాగ ఉంటున్నావు? ఎల్లప్పుడూ నాకు అది లేదు, నా భర్త మారలేదు, లేకపోతే నా పిల్లలు మారలేదు, రెండవది నా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆరోగ్యం లేదు. ఎప్పుడు సమస్యల వైపే ఎప్పుడు చూడకూడదు. సమస్యలను పరిష్కరించగలిగిన దేవుని వైపే చూడాలి. దేవుడు ప్రతి ఇంట్లో సమస్యలు ఉన్నాయి, సమస్యల వైపు చూడకూడదు. సమస్యలు లేని వాళ్ళు ఎవరో లేరు. ఇప్పుడు అప్పులు ఉన్నాయండి, అప్పులు తీరిన తర్వాత మళ్ళీ అప్పు చేయవా? ఈ వ్యాధి తగ్గిందండి, మరొక వ్యాధి నీకు రాదా? ఏమండి, మన యొక్క జీవితాల్లో సమస్యలు కాదు ముఖ్యం. అసలు దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు నేను ఎలాగ ఉండాలని అనుకుంటున్నాడు? నేను ఎలాగ ఉన్నానో? దేవుని మాట నేను వింటున్నానా? ఆయన చిత్తం నేను చేస్తున్నానా? ఆయన ఆజ్ఞలను అనుసరించి నేను జీవిస్తున్నానా? దేవుని యందు విశ్వాసం ఉంచు. ప్రభువైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. నువ్వు ఎప్పుడైతే సరైనటువంటి విశ్వాసమో నీ అంతరంగంలో గొప్ప మార్పు ఎప్పుడైతే నీకు కలుగుద్దో, నిన్ను బట్టి నీ యొక్క భర్త మార్చబడతాడు, నిన్ను బట్టి నీ బిడ్డలు మార్చబడతారు, నిన్ను బట్టి నీ భార్య రక్షించబడు. ఒక వ్యక్తిలో మార్పును దేవుడు కోరుకుంటున్నాడు. నోవాహు దినాల్లో నోవాహు ఒక్కడే మారు మనసు పొందాడు, దేవుని వైపు తిరిగాడు, విశ్వాసం ఉంచాడు, దేవుడు ఏది చెప్తే అది చేస్తున్నాడు. ఒక్క వ్యక్తి యొక్క మార్పును బట్టి, ఒక వ్యక్తి దేవుని మాట వింటాను బట్టి నోవాహు భార్య మారిపోయింది. నోవాహు యొక్క 3 కుమారులు మార్చబడ్డారు. నోవాహు యొక్క 3 కోడళ్ళు కూడా మార్చబడ్డారు. నోవాహు ఏది చెప్పినా అది సత్యమే, నిజంగా దేవుడు ఈయనతో మాట్లాడాడు. ఆయనలో ఉన్న మంచి గుణలక్షణాలు, దేవుని మాట వినే ఆ తీరు, దేవుని మాటకు భయపడే ఆ మనసు,
వారి కుటుంబాన్నే మార్చగలిగింది. మీరు ఎప్పుడైనా నోవాహు ఆ దినాల్లో, ఆ మొదటి రాకడలో, మొదటి యుగాంతములో జలప్రళయముతో దేవుడు నాశనం చేద్దాము అని అనుకున్నాడు. ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచం అగ్ని కొరకు కూర్చబడి ఉందట. మూడో ప్రపంచ యుద్ధం వస్తే అగ్ని చేత కాల్చబడటానికి సిద్ధంగా ఉంది అని. దేవుడు ఆయన మధ్యాకాశానికి వచ్చి సంఘం ఎత్తబడిన తర్వాతే యుగాంతం అనేది వస్తుంది. సంఘం ఎత్తబడాలి. మీరు గమనించారా? నోవాహు ఆ ఓడలోనికి వెళ్ళేంత వరకు, మీరు గమనించారా, ఓడలోకి వెళ్ళిన తర్వాతే జలప్రళయము లేకపోతే వర్షము ప్రారంభించబడింది. అతి వరకు వర్షం లేదు. మంచు ద్వారానే ఆ యొక్క పంటలు పండుతూ ఉండేవి. వర్షము లేదు. వర్షము దేవుడు నేను కురిపిస్తాను, జలప్రళయము ద్వారా ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాను. ఎందుకంటే ప్రతి మనిషి దేవుని గురించిన ఆలోచనలు లేవండి. వారి యొక్క తలంపు, ఊహ అంతయు చెడిపోయిందట. దేవుడు నరులను చేసినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడట. వద్దు, తుడిచేద్దామని అనుకున్నాడు. కానీ ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు, నోవాహును. నోవాహు ఎలా నడిచాడు అని అంటే, దేవుడు అందరూ చెడిపోయినా నోవాహు తన జీవితంలో 6వ అధ్యాయము 8వ వచనం, నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. మీరు గమనించారా? దేవునిరా, భూమి మీద నరుల చెడుతనము గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొంది తన హృదయమును నచ్చుకొనెను. అయితే నోవాహు మొట్టమొదట దేవుని దృష్టి యందు కృప పొందాడు. ఈ రోజున కూడా నువ్వు దేవుని రాజ్యములో, లేకపోతే నువ్వు దేవుని రాకల్లో నువ్వు ఎత్తబడాలి అని అంటే నువ్వు కూడా దేవుని కృప పొందాలి. కృప అంటే అర్హత లేని వారిని అర్హులుగా చేసేది కృప. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు కృపనిస్తాడట. ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వారికట కృప చూపించుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుని కృప నీ మీదకు వచ్చుద్ది. దేవునిరా, నువ్వు తగ్గించుకుంటే దేవుని కృప పొందుతావు. నోవాహు ఆ దినాల్లో దేవుని కృప పొందాడు. ఒక్కడే దేవుని కృప. ఒక వ్యక్తి, రక్షించబడిన ఒక వ్యక్తి కుటుంబంలో ఉంటే ఆ ఇంటికి వెలుగండి. ఆ ఇంటిని బట్టి ఆ కుటుంబ సభ్యులందరినీ దేవుడు నేను మారుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. నువ్వేదో భర్త నిమిత్తమో, భార్య నిమిత్తమో, పిల్లల నిమిత్తమో నువ్వేదో అంగలార్చన అవసరంలే. నువ్వు మొట్టమొదట మారు. నువ్వు మారితే నీ పరిస్థితులు మారుతాయి. నువ్వు మనసు మార్చుకోకుండా నువ్వు సరైన నీ గుణలక్షణాల్లో దేవుని యొక్క జీవము రావట్ల, దేవునితో సరైన సంబంధం నువ్వు కలిగి ఉండటం లేదు. ఏదో నామకార్థంగా, ఆచార అలవాటుగా ప్రార్థనకి వెళ్తున్నావు అంతే. దేవుని యొక్క కృప పొందిన వ్యక్తిగా ఉండాలి. నోవాహు దేవుని కృప పొందాడు. రెండవది, నోవాహు నీతిపరుడును నిందారహితుడిగా ఉన్నాడట. దేవుని రాయి ఒక మాట గమనించారా? నిన్ను చూచి ఇతడు ఎలాంటోడు, చెడ్డోడు అనే విధంగా ఏ వ్యక్తి ద్వారా చెడ్డ సాక్ష్యం అనేది నీకు ఉండకూడదు. దేవుని దృష్టిలో అతడు నిందారహితుడు, మనుషుల దృష్టిలో కూడా అన్ని కోణాల్లో చాలా మంచివాడు అని అందరి దృష్టిలో. ఈ రోజున భార్య దృష్టిలో, ఇంట్లో కుటుంబంలో ఉంటాము, భర్త భార్యను ద్వేషిస్తూ ఉంటాడు, లేకపోతే భార్య భర్తను ద్వేషిస్తూ ఉంటుంది, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులను ద్వేషిస్తూ ఉంటారు. ఎందు నిమిత్తమయ్యా అంటే కుటుంబంలో వాళ్ళ యొక్క గుణలక్షణాలు కనబడుతూ ఉంటాయి. భర్త విషయం భార్యకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే నీ సాక్ష్యం ఎలా ఉంది? దేవుడా, నీ ఇరుగు పొరుగు వారు నీ యొక్క సంఘంలో సేవకుడు చెప్పొచ్చు నువ్వు చాలా మంచోడు అని. కానీ దేవుని దృష్టిలో అదే నీ కుటుంబంలో నీ భర్త ఎలా అన్నాడు నీ గురించి, లేకపోతే నీ భార్య నీ గురించి ఏమంటుంది, నీ పిల్లలు నీ గురించి ఏమంటున్నారు. మూడోది ఏంటంటే దేవునితో నడిచాడట. దేవునితో నడవటం సామాన్యమైన విషయం కాదు. మీరు గమనించారా? ఎల్లప్పుడూ హానోకు దేవునితో నడిచాడట 365 సంవత్సరాలు.
నోవాహు 120 సంవత్సరాలు దేవునితో నడిచాడట. దేవునితో నడవటం, నడిచి చివరికి ఇద్దరు ఏక మనసు ఏకాత్మగా, నువ్వు అనుదినము లేచిన దగ్గర నుంచి పండుకునేంత వరకు నువ్వు ఎవరితో నడుస్తున్నావు? దేవునితో గనక నువ్వు నడిస్తే దేవుని పోలిన జీవితం నీలోకి వచ్చేస్తుంది. ఆయన యొక్క గుణలక్షణాలు నీలోకి వచ్చేస్తాయి. మీరు గమనించరా? నేను ద్రాక్షావళిని, తీగెలు మీరు. నాలో నిలిచి ఉండు ప్రతి తీగె బహుగా ఫలించుద్ది. చెట్టులో ఆ కొమ్మ నిలిచి ఉన్నప్పుడు ఆ కొమ్మకి జీవం ఉంటుంది, ఆ కొమ్మ పచ్చగా ఉంటుంది, ఏమండి పూత పిండితో అది వికసిస్తూ అభివృద్ధి పొందుతూ ఉంటుంది. మీరు గమనించారా? కాయలతో ఫలాలతో నింపబడి ఉంటుంది. నువ్వు కూడా ద్రాక్షావల్లిగా, ఏమండి దేవుడు ద్రాక్షావల్లి, తీగె నువ్వు నేను. ఆయనలో నిలిచి ఉన్నప్పుడు బహుగా నువ్వు ఫలిస్తావు. నాకొద్దు, ఆయన వద్దనుకుంటే, ఆయనకు వేరైపోతే నువ్వు ఎండిపోతావు. దేవునిరా, చాలామంది నమ్మేనని చెప్తూ, దేవుని వెంబడిస్తున్నానని చెప్తూ, నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూ ఆయనతో సంబంధం లేకుండా తెంచేసుకుంటున్నారు. దేవునితో నువ్వు అంటుకట్టబడిన వ్యక్తిగా, లేకపోతే ఆయన ఒక చెట్టులో కొమ్మ నిలిచినట్లుగా ఎల్లప్పుడూ నువ్వు నిలిచి ఉండాలి. అప్పుడే నువ్వు ఫలిస్తావు. హానోకు దేవునితో నడిచాడట. అత్యద్భుతం. దేవునిరా, ఆశ్చర్యం ఏంటయ్యా అంటే దేవునితో నడవటం ఒక మనిషి. దేవునిరా, మనకి జీవితాల్లో నువ్వు దేవునితో నడుస్తున్న అనుదినము, ఏమంటే భక్తులందరూ, దావీదు 7 సార్లు దేవుని స్తుతించేవాడు, అలాగే ముమ్మారు ప్రార్థించేవాడు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. హానోకు దేవునితో నడిచాడట. తల్లి, నువ్వు దేవునితో నడుస్తున్నావా? నువ్వు గనక ఆయనతో గనక నడిస్తే ఒక స్నేహితుడు, ఏమండి ఒక స్నేహితుడితో మాట్లాడినట్లుగా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీ సమస్యలన్నీ పరిష్కరిస్తాడు. దేవుని మాటలు సత్యమైనవండి, యథార్థమైనవండి. అతడు నీతిని అనుసరించి జీవించాడట. మీరు గమనించారా? నీతి అంటే ఏంటంటే విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే చాలు అని అనుకుంటూ ఉంటారు. దేవునిరా, గుండెల్లో విశ్వాసము, నువ్వు నోటితో ఒప్పుకోవాలి. మూడవది, దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ యొక్క మాట అనుసరించి నువ్వు నడవాలి. ఎప్పుడైతే నువ్వు ఆయన మాట అనుసరించి నడుస్తావో దేవునిరా, అదే నీతి. ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచినప్పుడు మనకట నీతి కలుగుద్దట. దేవునిరా, దేవుని వాక్యము వినే ప్రతి ఒక్కరూ నీతిమంతులు కాదు. ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించేవాడే నీతిమంతుడు. చర్చికి వెళ్ళే ప్రతి ఒక్కరు నీతిమంతులు కాదు. దేవునిరా, ఈ రోజున చర్చిలకి అందరూ ప్రవేశించవచ్చు. మందిరాల్లో, సంఘంలో అందరూ పాటలు పాడవచ్చు, అందరూ వాక్యము వినొచ్చు. కానీ పరలోక రాజ్యంలో అందరికీ చోటు లేదు. లేకపోతే ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు, ఆయన వచ్చి బోర ఊదినప్పుడు నువ్వు ఎత్తబడలేవు. ఇక్కడ మందిరాల్లో నీకు నాకు చోటు ఉంటుంది, కానీ అక్కడ చోటు ఉండదు. తల్లి, ఒకసారి ఆగు, ఆలోచించు. నోవాహు మనుషులందరూ చనిపోతే ఇతగాడు ఒక్కడే రక్షించబడటానికి గల కారణం, ఈ నోవాహు ఒక్కడు రక్షించబడటానికి గల కారణం ఆయన దేవుని దగ్గర కృప పొందాడు. రెండవది, అతడు నిందారహితుడిగా బ్రతికాడు. 3, దేవునిడిరా, ఆయన దేవునితో నడిచాడు. 4 ఏంటంటే ఆయన యొక్క జీవితంలో చేసిన కార్యం ఏంటంటే నీతిమంతుడిగా మార్చబడ్డాడు. దేవునిడిరా, నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలి, నీ ప్రార్థనకు జవాబు రావాలి, లేకపోతే నీ యొక్క సమస్యలు పరిష్కరించబడాలి. నీ సమస్య పరిష్కరించబడాలి అని అంటే దేవుడు చూస్తాడు, నిన్ను చూస్తున్నాడు. ఆయన యథార్థవంతులను బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఇంటిలో ఉన్న నిన్ను, లేకపోతే గదిలో ఉన్న నిన్ను, ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావో, ఏమండి మనమట ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలట. 10 మందిలో ఉన్నప్పుడు నోటిని భద్రంగా కాపాడుకోవాలంట. నువ్వు గదిలో ఉండి ఏం చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. మన దేవుడు ఏంటంటే
చూచేవాడు, ఆయనకి నోరుంది, మాట్లాడేవాడు, ఆయన చెవులున్నాయి, వినేవాడు. మన దేవుడు ఎవరు అంటే ఆయన చూచుచున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. రెండవది అండి, నిన్ను అర్థం చేసుకునేటటువంటి వాడు. నీ భర్త అర్థం చేసుకోవట్లేదా? నీ భార్య నిన్ను అర్థం చేసుకోవట్లేదా తల్లి? రెండవది, నీ యొక్క తల్లిదండ్రులు నిన్ను అర్థం చేసుకోవట్లేదా? దేవుడు నిన్ను అంతా చూస్తున్నాడు తల్లి. ఏమండి, దేవుడు ఆయనకి మనసుంది, మనసుండి అర్థం చేసుకునేవాడు. ఎవ్వరూ నిన్ను అర్థం చేసుకోకపోయినా దేవుడు నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. దేవుని వైపు తిరుగు. నోవాహు యొక్క జీవితంలో మరొకటి ఏంటంటే 6వ అధ్యాయం 22వ వచనం, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేసెను. దేవుడురా అతడు ఏం చేశాడు అంటే, కుటుంబం ఉంది, లేకపోతే పిల్లలున్నారు, లోకమంతా చెడిపోయింది, కానీ ఒకే ఒక హీరో, నిజమైన హీరో ఎవరయ్యా అంటే నోవాహు అండి. లోకమంతా మనుషులందరూ చెడిపోతే నువ్వు ఒక్కడవే మేలుకరంగా జీవించాలంటే అది జీవించలేరు. హీరో అంటే నేను చెప్తున్నాను, జయించినవాడు. ఏమండి, పాపాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, శరీరాన్ని జయించాడు. జయించిన జయవీరుడు దేవుని యొక్క ఆజ్ఞల అన్నిటినీ అనుసరించాడట. దేవుడంటరా చాలామందికి, మీకేంటండి పాస్టర్, ఏమండి మీకు ఇక బైబిల్ చదువుకోవటమే, ప్రార్థన చేసుకోవటమే, మీకు ప్రత్యేకంగా మీరు ఉంటారు కాబట్టి మీరు అనుసరిస్తారు. మరి నోవాహు కుటుంబం కలిగి ఏమండి భార్యను చూసుకోవాలి. రెండవది, వాడ కట్టాడండి. దేవుడు ఎంతైతే బారు, ఎంతైతే వెడల్పు, ఏ విధంగా దేవుడు ప్లాన్ ఇచ్చాడో ఆ యొక్క ఏది తూచ తప్పకుండా దేవుడు ఏం చెప్తే అలా అతడు అనుసరించి ఆ వాడను కట్టినట్లుగా మనం చూస్తాము. తన విశ్వాసాన్ని బట్టి కుమారులను రక్షించుకోగలిగాడు. తన యొక్క క్రియలు, విశ్వాసాన్ని బట్టి, ప్రార్థన జీవితాన్ని బట్టి తన యొక్క భార్యను మార్చుకోగలిగాడు. 3 కోడళ్ళు కూడా మారిపోయారు. మీరు గమనించారా? లోతు దినాలు వలె ఉంటాయి అని చెప్పాడు, కానీ లోతు సరైన భక్తి చేయలేదు. అబ్రహాముతో ఉంటూనే ఒక పచ్చటి ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు, సొదొమ గొమొర్రా పట్టణం. అక్కడ పచ్చటి ప్రాంతం, ఫలవంతమైన భూములు ఉంటాయి, అక్కడ బాగా ఆనందించదా అనుకున్నాడు. కానీ చివరికి వెళ్ళి ఆ వారిలో కలిసిపోయాడండి. దేవుని బిడ్డలతో సహవాసం లేకుండా. దేవుడు ప్రేమించాడు, లోతు నీతిమంతుడే. చివరికి ఏమండి, దేవుడు అబ్రహాము యొక్క విజ్ఞాపన ఆలకించిన దేవుడు తన దూతలను పంపాడు. తక్షణమే బయటికి రా అని ఏమండి బయటికి తీసిన లోతు ఏమండి చివరికి లోతు భార్య, లోతు 2 కుమార్తెలు బయటికి వెళ్ళారు. లోతు ఆ పర్వతం దగ్గరకు వెళ్ళేంత వరకు నువ్వు వెనక్కి తిరగొద్దంటే ఏమండి అతడు అంతదూరం వెళ్ళలేను, ఇదిగో ఇక్కడ ఇంతవరకే వెళ్తానయ్యా అన్నాడు. చివరికి దేవుని లోతు భార్య వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు యొక్క కుమార్తెలు వ్యభిచారులుగా మార్చబడ్డారు. దేవుని లోతు దేవుని మాట సరైన రీతిగా అనుసరించలేదు. ఏదో దేవుని మీద దృష్టి పెట్టలేదు లోతు. అబ్రహాము యొక్క ప్రార్థన బట్టి ఏదో కొద్దిగా ఆస్వాదించబడ్డాడు, కానీ మధ్యలోనే లోతు తప్పిపోయాడు. నువ్వెలా ఉన్నావు ఈ నోవహు దినాల్లో, ఈ రాకడ దినాల్లో తల్లి? లోతు నష్టపోయాడు. లోతుకి బాధే, దుఃఖమే, వేదనే. లోతు కుమార్తెలు వారు కూడా శపించబడిన వారిగా మారిపోయారు. దేవుని బిడ్డలుగా ఈ రాకడ దినాల్లో మనం ఉన్నాము. మధ్యాకాశంలోకి వచ్చి ప్రభు బోర వాదపోతున్నాడు. సంఘం ఎత్తబట్టడానికి సిద్ధంగా ఉంది. మనుషులందరూ చెడిపోయిన స్థితిలో ఉన్నారు. ఆ దినాల్లో నోవాహు ఏమండి సిద్ధపడ్డాడు. నువ్వు సిద్ధపడుతున్నావా? నువ్వు దేవుని కృప సంపాదించుకుంటున్నావా? దేవుని యొక్క ఆజ్ఞలు నువ్వు అనుసరిస్తున్నావా? దేవుని ఎదుట ఏమండి నిందారహితుడుగా నువ్వు ఉంటున్నావా? నువ్వు దేవునితో నడిచే వ్యక్తివుగా ఉన్నావా? అలాగే దేవుని యొక్క ఆజ్ఞలన్నిటి అనుసరించి నడిచిన వ్యక్తివుగా
ఏమండి ఎల్లప్పుడూ దేవునికి విధేయత చూపిస్తున్నావా? ఎందుకంటే మనము బెజవాడలో వరదల్లో ఎంతోమంది లక్షల మంది బాధపడ్డారు. ఏమండి దాని యొక్క తాకిడికి అల్లాడిపోయారు. అలాగే దేవుని ఉగ్రత కూడా ఏ క్షణంలో ఏ విధంగా వస్తుందో తెలియదు. మనము ఏమండి కరోనా వైరస్ను మనం చూచాము. అందరూ అల్లాడిపోయారు, చాలామంది చనిపోయారు. ఏ ఉగ్రత ఏ సమయంలో ఎలాంటి ముప్పు రాబోతుందో తెలియదు. మనుషులు ఏది ఇంత జ్ఞానము టెక్నాలజీ పెరిగింది, కానీ దేవుడే ఈ యొక్క విశ్వాన్ని పరిపాలిస్తున్నాడు. నువ్వు సిద్ధపడితే నువ్వు ధన్యుడవు. ఏం జరగబోతుందో నీ మరణం రాకముందే సృష్టికర్తను కలుసుకో. నీ మరణము రాకముందే దేవుని తట్టు తిరిగి మారు మనసు పొందు, బాప్తీసం తీసుకో, ఆయన మార్గం నడువు, అది నీకు మంచిది. దేవుని మాట ఒక సున్నా కానీ పొల్లు కానీ తప్పిపోదు. నువ్వు విను, అనుసరించు, సిద్ధపడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. నువ్వు క్రీస్తునందుంటే ఏ శిక్ష నీకు రాదు. ఇహలోకంలో నువ్వు ధన్యుడువు, రేపు పరలోకంలో కూడా దేవుడు నిన్ను ఎత్తబడే గుంపులో ఉంచుతాడు. క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్ష విధియు లేదు. కాబట్టి మారు మనసు పొందుతున్నావా తల్లి? నువ్వు బాప్తీసం తీసుకోకపోతే తీసుకో, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకో. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఉండు, ఒక ప్రత్యేకంగా జీవించు. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక నువ్వు గడుపు. అది నీకు మేలు. ప్రార్థన. తండ్రి, నీ నామానికి స్తోత్రం. ఆయన విత్తబడిన ఈ యొక్క వర్తమానం వృధా కాకుండా ఫలభరితంగా చేయమని, విన్న బిడ్డలందరికీ మేలు కలగ చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీ అందరికీ తోడై ఉండును గాక. మీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.